6 నెలల్లో అవినీతికి రెక్కలు. అందరూ ఊహించినట్టుగానే జగన్ గారు 6 నెలల్లో తన బ్రాండ్ను నిలబెట్టుకున్నారు. అవినీతికి గేట్లు, తలుపులు, కిటికీలు అన్నీ బార్లా తెరిచేశారు. అందుకు అత్యుత్తమ ఉదాహరణ ఇసుక కొరత. 1-2 వారాలు కాదు, ఏకంగా 5 నెలలు సాగిన అక్రమ ఇసుక దందా కారణంగా వైసీపీ నేతల జేబులు కోట్లతో నిండాయి. లారీ ఇసుక ధర 10,000 నుండి 50,000కు పెరిగింది. ఒకానొక సమయంలో 1,00,000 కూడా పలికింది. ఇక వాలంటీర్ పోస్టులు, అవన్నీ వైసీపీ కార్యకర్తలకు ఇచ్చుకోవడం ఒక పెద్ద అవినీతి అయితే, తమ్ముడు మనవాడైనా అన్నట్లు వాళ్ల నుంచి కూడా ఒక్కో పోస్టుకు 30,000 నుంచి 50,000 వసూలు చేశారని అభ్యర్థులే చెప్పారు. ఇక సచివాలయ పోస్టుల భాగవతం అంతా అవినీతిమయమే. పేపర్ లీకేజ్ నుంచి ఒక్కో పోస్టును 5 లక్షలకు అమ్ముకోవడం వరకు వైసీపీ అవినీతి లీలలు ఇన్నీ అన్నీ కావు. ఎర్రచందనం దొంగలంతా వైసీపీ బ్యాచ్ గాళ్లే. అందుకని జగన్ గారు అధికారంలోకి రాగానే వాళ్లందరినీ జైలు నుంచి విడిపించి అవినీతికి స్వేచ్ఛను ప్రసాదించారు. ఇక తాజా అవినీతి పథకం బిల్డ్ ఏపీ. ప్రభుత్వ భూములన్నిటినీ వైసీపీ నేతలకు తక్కువ ధరకు కట్టబెట్టి యథాతథంగా తన జేటాక్స్ ను రాబట్టుకోవడానికి జగన్ గారు తెచ్చిన కొత్త పథకం ఇది. చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి. కానీ 6 నెలల్లో జగన్ గారు తన బ్రాండ్ను నిలబెట్టుకున్నారని చెప్పడానికి కొన్ని ఉదాహరించామంతే. ఇంతా చెప్పి చివర్లో ఒక జోకు చెప్పకపోతే బాగోదు. ప్రభుత్వ శాఖల్లో అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు అధ్యయనం చేసి తగిన సూచనలు ఇవ్వడానికి ప్రతిష్టాత్మక ఐఐఎం అహ్మదాబాద్తో వైసీపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. జగన్ గారు చేసిన ఈ పని చారిత్రాత్మకం అంటున్నారు వైసీపీ వాళ్ళు.